యెమెన్లో కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలుకు మరో 3 రోజులే మిగిలి ఉంది. నిమిషను మరణశిక్షకు దగ్గర చేస్తున్న ప్రతి గంట, ప్రతి నిమిషం ఆమె కుటుంబంలో వేదనను మరింతగా పెంచుతోంది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సేవ్ నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ మృతుడి కుటుంబానికి $1 మిలియన్ బ్లడ్ మనీ ఇస్తామని తెలిపింది. అనుకోకుండా నిమిష చేసిన తప్పును క్షమించాలని యెమెన్లో బాధితుడి కుటుంబాన్ని వేడుకుంది. యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్ష అమలుకు మరో 3 రోజులే మిగిలి ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. నిమిషను రక్షించేందుకు చివరి ప్రయత్నంగా బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో 8,60,00,000 ఇస్తామని సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ తెలిపింది. బాధిత కుటుంబం నిమిషను క్షమించాలని కౌన్సిల్ సభ్యుడు జాన్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా విరాళాలు సేకరించి ఎలాగోలా నిర్దేశించిన సమయంలోగా బ్లడ్ మనీ ఇస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ ప్రాంతంలో భారత్ ఒక శక్తిగా ఉందని, ప్రధాని మోదీకి ఇక్కడ గొప్ప ఖ్యాతి ఉందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం హోతీ రెబల్స్తో సంప్రదింపులు జరపాలని కోరారు. హోతీలతో భారత్కు దౌత్య సంబంధాలు లేకపోవడం సమస్యగా మారిందన్నారు. ఇస్లామిక్ చట్ట ప్రకారం ఒక మనిషిని మరొకరు హత్య చేస్తే ప్రభుత్వం నేరస్తుడికి కిసాస్ను విధించాలి, మరణశిక్ష అమలు చెయ్యాలి. అయితే మృతుడి కుటుంబానికి నేరస్తుడికి క్షమాభిక్ష ప్రసాదించే హక్కు ఉంటుంది. ఇందుకు వారికి దియాత్ అంటే బ్లడ్ మనీ ఇవ్వాలి. అది బాధిత కుటుంబానికి నచ్చితే నేరస్తుడికి శిక్ష రద్దవుతుంది. దోషిని క్షమించామనే సమాచారాన్ని అధికారులకు శిక్ష అమలుకు కనీసం గంటలోపు తెలపాల్సి ఉంటుంది. యెమెన్లో నర్సు నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దవుతుందని ఆమె తల్లితో పాటు భర్త టోమీ థామస్ ఆశతో ఉన్నారు. సనాలోని జైల్లో ఖైదీగా ఉన్న నిమిష ప్రస్తుతం అక్కడ ఖైదీలకు నర్సుగా సేవలందిస్తోంది. కుటుంబ సభ్యులకు వాట్సాప్ సహా కాల్స్ చేసుకోవడానికి ఆమెకు అనుమతి ఉంది. భారత విదేశాంగ శాఖ, కేరళ ప్రభుత్వాలు యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. నిమిషను రక్షించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను జూలై 14న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు నర్సుగా నిమిషప్రియ 2008లో యెమెన్కు వెళ్లింది. ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత సొంతంగా వైద్య సేవలు ప్రారంభించాలని అనుకుంది. యెమెన్ చట్ట ప్రకారం విదేశీయులు వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా స్థానికులను వ్యాపార భాగస్వామిగా కలిగి ఉండాలి. దీంతో 37 ఏళ్ల తలాల్ అబ్దో మెహదీని సంప్రదించి క్లినిక్ నెలకొల్పింది. మాదక ద్రవ్యాల బానిసైన మెహదీ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. నిమిషను పెళ్లి చేసుకున్నట్లు ఓ నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ఆమె డబ్బును లాక్కునేవాడు. నిమిష ఎక్కడికి వెళ్లిపోకుండా పాస్పోర్ట్ను తీసేసుకున్నాడు. పాస్పోర్ట్ను ఎలాగైనా తిరిగి సంపాదించాలనుకున్న నిమిష 2017లో మెహదీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అనుకోని పరిస్థితుల్లో అతడు చనిపోయాడు. భయపడ్డ నిమిష పాస్పోర్ట్తో యెమెన్ విడిచి వెళ్లడానికి యత్నిస్తుండగా అరెస్టు చేశారు. మెహదీ డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే చనిపోయాడన్న వాదనలు ఉన్నాయి. యెమెన్ కోర్టు నిమిషను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. 2023లో నిమిష చివరి పిటిషన్ను కోర్టు కొట్టేసి జూలై 16న మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించింది.